హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్తో పాటు మీలో చాలామందికి మేము కూడా ఇట్లాంటి వీడియోలు పెట్టి లక్షలు కాకపోయినా కొంచెం వేలైనా సంపాదించుకోవాలని చెప్పేసి మీలో కోరిక, ఆశ కలిగింది. దానికి కారణం నేను ఎందుకు సంతోషపడుతున్నా. సో మీకు ఫస్ట్ నుంచి చాలా క్లియర్గా గైడెన్స్ ఇస్తాను, కరెక్ట్గా ఆలోచించుకోండి. చాలామంది కొంచెం నెగిటివ్ కామెంట్ చేస్తారు, మరి అట్లాంటి వాటికి లక్షల్లో డబ్బులు వస్తే నువ్వే చేసుకోవచ్చు అంటే, బ్రదర్ నాకు చేసుకోవచ్చు, కానీ నేను యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్గా చెప్పడం కూడా నా బాధ్యత. నేను మీకు చెప్తున్నా, మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేకుంటలేదు. మీరు నాకెందుకు బ్యాడ్ కామెంట్లు పెడుతుంటే ప్లీజ్ అట్లా పెట్టకండి. చేసుకుంటే లేకుంటలేదు. మీకు నా వీడియో చూడాలనిపిస్తే చూడండి, లేకుంటలేదు, సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే చిన్నపిల్ల వీడియోస్ పెట్టి డబ్బులు సంపాదించుకోవాలని కసిగా ఉంటున్నారో వాళ్ళ కోసం నేను ఒక రెడీ చేసిన, మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. దాంతోపాటు లాస్ట్ టైం పెట్టిన వీడియోలో ఒక యాప్ రికమెండేషన్ చేసిన, డబ్బులకు కాదు, ఫ్రీగానే. ఆ కంపెనీ వాళ్ళకి నాకు పైసలు వేయలేదు, ఫ్రీగా రికమెండేషన్. కానీ అది కాపీరైట్ క్లెయిమో అని వస్తుంది. సో దాన్ని వదిలేయండి. నేను వేరే మెథడ్ చెప్తాను ఫ్రీగా, ఎట్లాంటి కాపీరైట్ కానీ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ రాకుండా నేను వేరే మెథడ్ చెప్తా. దాన్ని మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి, మీకు ఏం ప్రాబ్లం కాదు, ఓకేనా? ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కిడ్స్ ఛానల్, ఈ ఛానల్లో మీరు సపరేట్గా వీడియోస్ పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ వేరే ఛానల్ ఉండి అందులో వేరే ఇంకైనా వీడియోస్ పెడితే అందులో మిక్స్డ్ కంటెంట్ పెట్టకండి. దీనికి సంబంధించింది సపరేట్గా ఛానల్ కంపల్సరీ ఉండాలా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. లేదా ఆల్రెడీ మాకు ఛానల్ ఉంది, అవన్నీ కొంచెం ఆ వీడియోస్ బాగా పోతున్నాయంటే ఓకే, ఆ వీడియోస్ ఏం పోతలేవు అట్లా అనిపిస్తే ఆ వీడియోస్ తీసేయండి. లేదంటే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకోండి. మనకైతే ఫ్రీగానే వస్తుంది కదా, డబ్బులు ఏమైతే లేదు కదా. సో సపరేట్గా ఛానల్ ఉండాలి, లేదంటే ఉన్న ఛానల్లో ఇవన్నీ మొత్తం పెట్టండి, మిక్స్డ్ కంటెంట్ పెట్టకండి. దాంతోపాటు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఈ వీడియోని ఇక్కడ పాస్ చేయండి. పాస్ చేసి ఒక పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్పే విషయాలు రాసుకుంటే మీకు ఫస్ట్ ఒక ఐడియా, మీకున్న డౌట్లు అన్ని క్లియర్. మొన్న పెట్టిన వీడియోలో అదే వీడియోలో చాలామందికి చాలా డౌట్స్ వచ్చినాయి కదా. మీ డౌట్స్ అన్ని ఇందులో మొత్తం క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పేటన్నీ రాసి పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇంకో డౌట్లు ఇంకా రావు. నాకు ఎవరు డౌట్లు అడగరు ఇంకా, నాకు తెలిసి. సో ఇవి రాసి పెట్టుకోండి. సో ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే, నేను మొత్తం ఒక షీట్ రెడీ చేసిన, మీకు ఎక్కడ ప్రాబ్లం కాకుండా, మళ్ళీ డౌట్లు ఏం రాకుండా. సో ఇవన్నీ జాగ్రత్త రాసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు యూట్యూబ్లో కిడ్స్ వీడియోస్ చూస్తారు కదా ఫ్రెండ్స్, చూసి ఫస్ట్ మీరు ప్రతి ఒక్క వీడియో చూసిన తర్వాత ఛానల్ చాలా డిఫరెంట్ వస్తాయి కదా. అందులో వాళ్ళు ఎట్లాంటి ఛానల్ నేమ్ పెట్టిరో మీరు అవి రాసుకోండి లేదా చూసుకోండి. దీన్ని బట్టి ఫస్ట్ మీకు ఒక ఛానల్ నేమ్ ఏం పెట్టాలి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఐడియా నేను కామెంట్లు ఇచ్చుకుంటూ పోతే మీకు టైం వేస్ట్ అవుతుంది. అందుకని అందరి కిడ్స్ వీడియోలు యూట్యూబ్లో చూసి వాళ్ళ ఛానల్ నేమ్ చూసి మీకు ఒక ఐడియా వస్తుంది, మీ ఛానల్ నేమ్ ఏం పెట్టుకోవాలని చెప్పేసి ఐడియా వస్తుంది. సో అట్లా ఫస్ట్ యూనిక్గా మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ సెర్చ్ చేసుకోండి, ఓకేనా? రాసి పెట్టుకోండి, ఓకేనా? దాని తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి ఛానల్కి ఒక మంచి బ్యానర్ చేయించుకోండి, కిడ్స్కి సంబంధించి. ఆ బ్యానర్ అంటే అర్థం కాకపోయినా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేసినప్పుడు దాని డాష్ బోర్డ్కి వెళ్తే పైన ఇట్లా ఒకటి మనకు ఒక డబ్బా ఆకారంలో ఒకటి బొమ్మలు కనబడతాయి, దాన్ని బ్యానర్ అంటారు. సో కింద ఒకటి రౌండ్ షేప్లో లోగో ఉంటుంది. సో ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి ఛానల్ నేమ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. థర్డ్ వచ్చేసి ఛానల్కి ఒక మంచి బ్యానరు, ఒక లోగో చేయించుకోండి, ఓకేనా? ఇన్స్టాగ్రామ్లోకి పోయి సెర్చ్లో యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైనర్స్ అని కొడితే చాలామంది వస్తుంటారు, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. 100-200 తీసుకుంటారు కదా పోస్టర్కి. సో ఒక్కసారి మన పోస్టర్ ఫిక్స్ చేస్తే లైఫ్ లాంగ్ తీయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏం కాదు. ఎవ్రీ టైం థంబ్నెయిల్ కంటే ఎవ్రీ టైం డబ్బులు తీసుకుంటారు, కానీ బ్యానర్ లోగో మనం మళ్ళీ చేంజ్ చేయం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, ఒక 200-300 అయిపోతుంది. సో బ్యానర్ లోగో మంచిగా డిజైన్ చేసుకోండి, కిడ్స్కి సంబంధించిందే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే వీడియోలు చూస్తామో దానికి రిలేటెడ్గానే ఉండాలా, వేరే పెట్టద్దు, ఓకేనా? మీరు అన్ని యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు కదా, వాళ్ళ లోగో ఏం పెట్టుకున్నారు, బ్యానర్ ఏం పెట్టారు, అందరికీ మీకు చూస్తే అర్థమైపోతుంది. సో దానికి రిలేటెడ్గానే పెట్టుకోండి. దాని తర్వాత డిస్క్రిప్షన్ మంచిగా మీ అబౌట్ సెక్షన్లో ఛానల్ గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని గురించి మంచిగా రాయండి. అంటే మీరు ఏం ఛానల్ పెట్టారు, దాంట్లో మీరు ఎలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటున్నారు, చిన్నపిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటారు కాబట్టి దానికి సంబంధించి డిస్క్రిప్షన్ రాసుకోండి. డిస్క్రిప్షన్ కూడా మీకు ఐడియా లేదు అంటే ఛానల్ చెక్ చేయండి, వేరే వాళ్ళ కిడ్స్ ఛానల్ చెక్ చేయండి, డిస్క్రిప్షన్ వాళ్ళు ఏం రాశారో చూసి దానికి రిలేటెడ్గా రాసుకోండి. దానికి కాపీ పేస్ట్ చేయకండి, దానికి రిలేటెడ్గానే డిస్క్రిప్షన్ రాసుకోండి. సో ఫస్ట్ అయిపోయిందా, ఛానల్ క్రియేట్ చేసుకున్నారా? దీనికి చిన్నపిల్ల కోసం సపరేట్గా ఉండాలి. సెకండ్ వచ్చేసి ఛానల్ బ్యానరు, లోగో పెట్టుకోండి. దాని తర్వాత డిస్క్రిప్షన్ మంచిగా రాసి పెట్టుకోండి. ఒకసారి డిస్క్రిప్షన్ రాస్తే మళ్ళీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఓకేనా? ఫోర్త్ వచ్చేసి ఛానల్ నేమ్ చెప్పిన కదా, ఛానల్ నేమ్ కూడా కొంచెం యూనిక్గా ఉండేట్టు చూసుకోండి. కొంచెం ఛానల్ నేమ్ కూడా కిడ్స్కి రిలేటెడ్గా ఉండాలి, ఓకేనా? ఇవన్నీ మనకు బేసిక్ థింగ్స్. ఒక్కసారి మనం సెట్ చేసి పెడితే మళ్ళీ మనం వీటిని గెలకాల్సిన అవసరం లేదు. దీని తర్వాత కిడ్స్కు సంబంధించిన దాంట్లో కూడా
కొన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి. మనం వీటిని గమనించాలి. ఎందుకంటే మీరు డైలీ వ్లాగ్స్ వస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో నా అన్వేషణ అని, ఉమా తెలుగు ట్రావెల్ అని చెప్పేసి కొందరు వ్లాగ్స్ చేస్తుంటారు. ఈ వ్లాగ్స్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. వ్లాగ్స్లో కొందరు డైలీ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందంటే పొద్దున్న లేచి వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు షూట్ చేసి పెట్టే వాళ్ళు కొందరు ఉంటారు. వాటిని కూడా వ్లాగ్స్ అంటున్నారు. మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుకుంటూ షూట్ చేసి పెట్టే వాళ్ళని కూడా వ్లాగ్సే అంటున్నారు. సో ఇందులో కూడా కొద్ది డిఫరెంట్ ఉంటుంది. అందుకని కిడ్స్కి సంబంధించిన ఛానల్ కానీ వీడియోస్ కానీ ఇందులో కొన్ని డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయి. అవి ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. ఇవి రాసి పెట్టుకొని మీతోని ఏదైతే అవుతాయో అవే చేయండి. ఇందులో కూడా మీరు మిక్స్డ్ కంటెంట్ పెడితే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. అందుకని మొత్తం రాసి కష్టం 1 వీక్ కూర్చొని నేను సెర్చ్ చేసి రాసిన. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటన్నీ మీరు పేపర్ మీద రాసుకొని మీతోటి ఏవైతే అవుతాయో అవి మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు కిడ్స్కి సంబంధించిన డిఫరెంట్ కేటగిరీ అని చెప్పాను కదా. పెన్తో రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. సారీ, ఒక మాట తడబడుతుంది, ఏమనుకోకండి. సో టైప్స్ ఆఫ్ కిడ్స్ వీడియోస్ ఉంటాయండి. అందులో కూడా రకరకాలు ఉంటాయి. సో ఇందులో మీతో ఏమైతే చూస్ చేసుకోండి. ఫస్ట్ రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి టాయ్ రివ్యూస్, అంటే బొమ్మలని రివ్యూ చేసి చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మనకు అక్కడిక్కడ జాతరకు పోయినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్ల బొమ్మలు దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. వాటిని కొనుకొచ్చి అవి ఎలా ఉన్నాయి, ఏం కథ ఓపెన్ చేసి చూపించి వాటితో పిల్లలు ఆడుకుంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న వీళ్ళందరూ ఆడుకొని వాటి రివ్యూ చూపించి వాళ్ళు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వాటిని రికార్డింగ్ చేసి పెడతారు. దాన్ని ఏమంటారంటే టాయ్ రివ్యూస్ అంటారు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇందులో డిఫరెన్స్ ఉన్నాయి. సో ఈ బొమ్మలు అంటే ఇప్పుడు ఈ కేటగిరీ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అంటే ఇలా వేలలో కొనుక్కున్న చిన్న ఐటమ్స్ కొనుక్కున్నా కానీ అందరికీ మనీ అఫోర్డబుల్ ఉండకపోవచ్చు కదా. సో మీతో ఏమైతే ఆలోచించుకోండి. బొమ్మలు చాలామంది పైసలు ఉన్న వాళ్ళు ఆ బొమ్మలు కొని ఆ పిల్లలతో ఓపెన్ చేయించి ఆడిపించి వాళ్ళతో పాటు వీళ్ళు ఆడుకొని రివ్యూ చేసి పెడతారు. ఇంగ్లీష్లో ఒక ఛానల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి చేసేది. మీరు చెప్పింది రాసుకునే ప్రతి నేను స్క్రీన్ షాట్ అయిపోయి చూపించలేను మీకు యూట్యూబ్లో, ఎందుకంటే నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. రియాన్స్ టాయ్స్ రివ్యూ అని ఇంగ్లీష్లో ఒక ఛానల్ ఉంటుంది. ఒక అబ్బాయి ఇట్లా రౌండ్ తలగా ఉంటుంది, ఇట్లా రౌండ్ జుట్టు ఉంటుంది, ఇట్లా బాల్ కటింగ్ లెక్క. అతని ఛానల్ చూడండి. వాళ్ళకు నెలకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. బయట మార్కెట్లో కొన్ని మంచి బొమ్మలు తీసుకొచ్చి వాటి రివ్యూ ఓపెన్ చేసి వాటితో పాటు వాళ్ళు ఆడుకొని ఎంజాయ్ చేసి వాటిని ఎలాంటి మ్యూజిక్ వాడరు, ఎట్లాంటి మాటలు మాట్లాడరు, అంటే హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇట్లాంటివి కూడా ఏమి ఉంటాయి. మ్యూజిక్ వాడరు, డైరెక్ట్ ఆ బొమ్మలతో ఆడుకొని వీడియో షూట్ చేసి రికార్డింగ్ చేసి పెట్టేస్తారు. నెలకి వీళ్ళకు లక్షల్లో వస్తున్నాయి పైసలు. ఎందుకంటే వాళ్ళు నేను చెక్ చేసిన సోషల్ మీడియాలో, అందుకని చెప్తున్నా. సో ఫస్ట్ ఒకటి టాయ్ రివ్యూస్ అని అయిపోయిందా. సో ఇప్పుడు సెకండ్ అనమాట. సెకండ్ వచ్చేసి ABCD లెర్నింగ్ విత్ లెటర్స్ కానీ ఫ్రూట్స్ కానీ. అంటే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేయండి. A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్ అని ఇట్లా కొన్ని వీడియోస్ ఉంటాయి. వీళ్ళు పెన్నుతోని రాసుకుంటూ లేకుంటే యానిమేషన్ రూపంలో రాయించుకుంటూ, అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి యానిమేషన్ రూపంలో క్రియేట్ చేసుకుంటూ వాటిని రూపించుకుంటూ వాళ్ళు చదువుతూ ఉంటారు. A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్. చిన్నపిల్లలు ఇట్లాంటి వీడియోలు చూస్తూనే ఉంటారు. పెద్దలు అంటే వీడియో చూడగా మధ్యలో పాజ్ చేసి కట్ చేసి బంద్ చేసి. చిన్నపిల్లల సంగతి ఏంది, వాళ్ళు చూస్తూనే ఉంటారు. వాళ్ళ సంగతి తెలుసు కదా. మనం వాళ్ళకి ఫోన్ ఇస్తే తిరిగి ఏమన్నా గంట తర్వాత ఏమన్నా వాళ్ళు ఏడుస్తారు. అట్లుంటే వీళ్ళు ఒక్కసారి చిన్నపిల్ల వ్యూస్ స్టార్ట్ అయితే వ్యూస్ పోతూనే ఉంటాయి. సో ఇది సెకండ్ వచ్చేసి ABCD లెర్నింగ్ విత్ లెటర్స్ కానీ ఫ్రూట్స్ కానీ. A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్, C ఫర్ క్యాట్ అని చెప్పేసి ఇట్లా కొన్ని వీడియోస్ ఉంటాయి. మీరు చూడండి, చూసేసి ఇది ఇంకొక రకమైన కేటగిరీ టైప్ వీడియో అనమాట. ఇంకోటి థర్డ్ వచ్చేసి టాయ్స్ పెయింటింగ్స్. కొన్ని యూట్యూబ్లో బొమ్మల పెయింటింగ్స్ యానిమేషన్ వీడియోస్ ఉంటాయి. ఇట్లా పిల్లి, ఎలక బొమ్మ కొన్ని నేను లైట్గా స్క్రీన్ షాట్ చేస్తుంటా, మీరు చూసుకోండి. సో టాయ్స్కి సంబంధించిన బొమ్మలు వీటి పెయింటింగ్ కలర్ పెయింటింగ్స్ వేస్తుంటూ కొన్ని యానిమేషన్ వీడియోస్ వస్తుంటాయి. ఇది ఒక రకం. ఈ వీడియోలు కూడా ఎట్లా చేయాలో నేను మీకు చెప్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి. లాస్ట్లో మీకు ఒక బోనస్ పాయింట్ ఇస్తాను, మీరైతే చాలా సంతోషపడతారు. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా చూడండి, కంపల్సరీ మీకు ఒక బోనస్ పాయింట్ ఇస్తాను. ఫోర్త్ వచ్చేసి కిడ్స్ వెహికల్స్. మీరు యూట్యూబ్లో కిడ్స్ వెహికల్స్ అని కొట్టండి, మిలియన్స్లో వ్యూస్ వచ్చిన వీడియోస్ కొన్ని ఉంటాయి. వాళ్ళతో ఎఫోర్డబుల్ అయితే అనమాట. వాళ్ళు చిన్న బొమ్మలు కొని ఆ బొమ్మలతోని కార్ల మీద పిల్లల కూర్చోబెట్టి ఆడిపించి అక్కడిక్కడ తిప్పి ఆ వీడియో షూట్ చేసి పెడతారు. కిడ్స్ వెహికల్స్ అని కొట్టండి. మీ వాళ్ళు అఫోర్డబుల్ అయితే మేము కొంచెం క్యాష్ పడితే మేము అట్లాంటివి చేయగలుగుతాం అనుకుంటే అట్లాంటి వీడియోస్, అట్లాంటి బొమ్మలు తీసుకొచ్చి ఆ బొమ్మలతో పిల్లల్ని ఆడిపించి అవి పెట్టచ్చు. ఇది ఒక రకం. ఇంకోటి వచ్చేసి కిడ్స్ స్టోరీస్ అనమాట. అంటే మీరు యూట్యూబ్లో చిన్నపిల్లలకు సంబంధించిన స్టోరీస్ చాలా వింటారు కదా. సింహం కథ, కాకి కథ, నక్క కథ, పులి కథ అని చెప్పేసి కొన్ని కథలు వింటారు కదా, యానిమేషన్ రూపంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే స్టోరీస్ ఉంటాయి, స్టోరీ బుక్స్ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర. ఆ బుక్స్ తీసుకొచ్చుకొని దానికి సంబంధించిన వాయిస్ రికార్డింగ్ చేసుకొని ఆ స్టోరీకి సంబంధించిన యానిమేషన్ క్రియేషన్ చేసి మరి యూట్యూబ్లో పెడతారు. ఇట్లాంటి వీడియోలకి వ్యూస్ చాలా వస్తాయి. ఎందుకంటే చిన్నపిల్లలు విన్నది వేరే, వాళ్ళు ఇట్లా కథల రూపంలో బొమ్మలను చూసుకుంటూ ఎంజాయ్ అంటే చాలా చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఇట్లాంటి కిడ్స్ స్టోరీస్ సంబంధించిన వాటికి వ్యూస్ కూడా చాలా వస్తాయండి. స్టోరీ తీసుకుంటారు, ఆ స్టోరీకి సంబంధించిన యానిమేషన్ క్రియేట్ చేసి వీడియోలు వదిలిపెడుతుంటారు. చాలా లక్షల్లో మిలియన్స్లో కూడా వ్యూస్ పోతే మీరు చెక్ చేసుకోండి. ఇది ఒక రకం కిడ్స్ స్టోరీకి సంబంధించింది. అంటే
ఇట్లాంటి చెప్పుకుంటే పిల్లల కథలు చెప్తూ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. ఇది ఒక రకం. ఇంకోటి వచ్చేసి టాయ్ గేమ్స్, కొన్ని బొమ్మలతో కూడా గేమ్స్ ఆడుకుంటే ఉండే అండి. అవి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, టాయ్ గేమ్స్ కిడ్స్ అని కొట్టండి, మీకు వీడియోస్ వస్తాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 6 చెప్పిన, ఈ 6 రాసుకొని మీతోని ఏదైతే అవుతుందో వాటిని మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది తక్కువ బడ్జెట్ ఉంది, లేకుంటే ఇది మాతో అవుతుంది అని చెప్పేసి మీరు దీన్ని అండర్లైన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీనికి ఎగ్జాంపుల్స్ కొన్ని వీడియోస్ ఛానల్ పేరు చెప్తాను, మీరు వాటిని సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు. వీడియో లెంత్ అయిపోతుంది, సో అర్థం చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి రియాన్స్ టాయ్ రివ్యూస్ అని కొట్టండి, ఒక యూట్యూబ్ ఛానల్ వస్తుంది. వాళ్ళు బొమ్మలు రివ్యూ చేసి పెడతా ఉంటారు, వీళ్ళు ఒక రకం ఉంటుంది. ఇంకోటి హే డగ్గీ ఆఫీషియల్స్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది. వీళ్ళ వీడియోస్ చూడండి, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బట్ మీరు చెక్ చేసే ప్రతి ఒక్క ఛానల్లో ఏదైతే వీడియో ఓపెన్ చేస్తారో సేమ్ అట్లాంటి వీడియోలే ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన అన్ని వాళ్ళు మిక్స్డ్ కంటెంట్ మాత్రం పెట్టరు. వాళ్ళు రివ్యూస్ చేస్తే రివ్యూసే పెడతారు, లేకుంటే స్టోరీస్ చేస్తే స్టోరీసే పెడతారు. టాయ్స్ పెయింటింగ్స్ వీడియోస్ ఉంటాయి, టాయ్ పెయింటింగ్స్ వీడియోసే ఉంటాయి వాళ్ళ ఛానల్ మొత్తంలో. కానీ మిక్స్డ్ కంటెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. మీకోసం చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ మీరు మిక్స్డ్ కంటెంట్ చేసి మళ్ళీ బాధపడితే మీ టైం వేస్ట్ అవుతుంది, మీరు బాధపడితే నేను కూడా బాధపడతాను కాబట్టి. ఓకేనా? సో 2 ఛానల్ చెప్పాను. ఇంకోటి టోడ్లర్ ఫన్ గేమింగ్, నాకు కొంచెం సరదైంది అనడానికి రావట్లేదు. నేను స్క్రీన్ మీద నేమ్ ఇస్తా, ఆ నేమ్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి కూడా వాళ్ళ వీడియోస్ చూసుకోవచ్చు. చెప్పిందని రాసి పెట్టుకోండి, ఛానల్ నేమ్స్ కూడా. టోడ్లర్ ఫన్ లెర్నింగ్, వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలకు చదువు చెప్పుకుంటూ అక్కడ యానిమేషన్ రూపంలో కొన్ని బొమ్మలు వేస్తారు. కిడ్స్కి సంబంధించిన కానీ ఫ్రూట్స్కి సంబంధించినవి కిడ్స్కి సంబంధించినవి కానీ కొన్ని ఫ్రూట్స్ కానీ బొమ్మలు వేస్తూ వాళ్ళు లెర్నింగ్ అక్కడ చెప్పుకుంటూ వీడియోస్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తుంటారు. ఇది ఒక రకమైన కేటగిరీ. ఇంకోటి లిటిల్ బేబీ గమ్, ఇది ఛానల్ నేమ్. ఇది కూడా చెక్ చేయండి. వీళ్ళ ఛానల్ కూడా సేమ్ ఒకటే టైప్ వీడియోస్ ఉంటాయి, కానీ మిక్స్డ్ కంటెంట్ మాత్రం ఉండదు. ఓకేనా? అంటే ఇప్పుడు నేను చెప్పేటి యూట్యూబ్ ఛానల్ నేమ్స్. ఇంకోటి వచ్చేసి స్టోరీ బోర్డ్స్. ఓకేనా? స్క్రీన్ మీద నాకు పలకనికి రావట్లేదు, సరదైంది. ఇప్పుడు నేను చెప్పిన యూట్యూబ్ ఛానల్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. స్టోరీకి సంబంధించిన స్టోరీ బోర్డ్స్ యూట్యూబ్ ఛానల్లో మొత్తం స్టోరీకి సంబంధించినవే ఉంటాయి. ఓకేనా? సో ఇందులో వీళ్ళు మిక్స్డ్ కంటెంట్ చేయరు, వాళ్ళు ఏదైతే కేటగిరీ తీసుకుంటున్నారో అదే కేటగిరీ చేస్తారు. అందుకని మీకు కూడా చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఒక పేపర్ మీద రాసుకొని ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసుకొని తర్వాత నేను చెప్పిన సెట్టింగ్స్ అని చేసేసుకొని చెప్పిన బ్యానర్ లోగో అని చెప్పేసి ఇవన్నీ రాసి పెట్టుకున్న తర్వాత ఈ కేటగిరీలో మీతోని ఏదైతే అవుతుందో మీరు ఎఫర్డబుల్ పెట్టగలుగుతాం, మేము వీటికి ఖర్చు పెట్టగలుగుతాం అని అనుకుంటే మీరు పెట్టండి. లేదంటే మీతోని స్టోరీస్ అయితే స్టోరీస్ కూడా చేసుకోవచ్చు. ఇంటర్నెట్ మంచిగా ఉంటే సరిపోతుంది, ఇంటి దగ్గర మనం ఇట్లాంటి వీడియోలు చాలా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇంకా చాలామంది ఏ ద్వారా కూడా సింపుల్గా ఎన్నో వీడియోలు క్రియేట్ చేసి మనం మానిటైజేషన్ తెప్పించుకుంటున్నారు, అని ప్రాబ్లం ఏం కాదు. సో ఇందులో నేను చెప్పిన కేటగిరీలో మీతోని ఏదైతే అవుతుందో మీరు వాటిని చూస్ చేసుకోండి. మన అప్కమింగ్ వీడియోలో ఇప్పుడు నేను ఇంకొక వీడియో క్రియేట్ చేసి చూపించలేను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతే మళ్ళీ మీరు చూడరు, మీరు బాధపడతారు. వీడియో చూడరు, నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఫస్ట్ నేను చెప్పిన సెట్టింగ్స్ ఫస్ట్ మీరు ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత బ్యానర్ లోగో అన్ని రెడీ చేసి పెట్టేసుకోండి, తర్వాత డిస్క్రిప్షన్ కూడా రాసి పెట్టేసుకోండి. దాని తర్వాత నేను చెప్పిన దాంట్లో మీతోని ఏదైతే అవుతుందో దాన్ని కింద కామెంట్ చేయండి. నేను మన నెక్స్ట్ వీడియోలో ఇంకొక 10 days ఏం పడుతుంది, ఒక 2-3 వీడియోస్ రోజుల్లో ఇంకొక వీడియో తప్పకుండా పెడతాను. తప్పకుండా పెట్టి ఒక 2-3 వీడియోలు ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఒక 2-3 వీడియోస్ ఎగ్జాంపుల్స్ వీడియోస్, వాటిని ఎక్కడి నుంచి ఫ్రీగా మనం ఇమేజెస్ తీసుకొని వాటిని ఎట్లా వీడియో ఎడిటింగ్ చేసి ఎట్లా స్టోరీస్ ఇవ్వాలి, ఎట్లా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వాలి, వాటిని ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఆ ఫొటోస్ ఎక్కడి నుంచి దొరుకుతాయి, ఎట్లాంటి కాపీరైట్ క్లెయిమ్స్ కానీ కాపీరైట్ స్ట్రైక్స్ కానీ రాకుండా తీసుకొని వాటిని ఫ్రీగా ఎడిటింగ్ చేసి నేను ఒక ఛానల్ పెట్టాను కొత్తగా, దాంట్లో అప్లోడ్ చేసి చూపిస్తాను. దానికి ఏమైనా కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ పడిందో లేదో మీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తా. నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోలో ఒక వీడియో మంచిగా ఎడిటింగ్లో కూడా ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తా. ఆ ఫోటోలు, ఆ ఇమేజెస్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకోవాలా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా వాటిని ఎట్లా ఎడిటింగ్ చేయాలా, ఎట్లా అప్లోడ్ చేయాలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ మన అప్కమింగ్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ పని చేసుకోండి, నేను సెట్ చేసుకోండి. మీతో ఏదైతే అవుతుందో ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. కుదిరితే అవే కేటగిరీ వీడియోలు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి. సో నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోలో ఒక 2-3 వీడియోస్ ఎగ్జాంపుల్స్ ఎడిటింగ్ చేసి కూడా చూపిస్తా, సరేనా? సో మీకు కింద కామెంట్ చేయండి, మీకు ఎట్లాంటి వీడియోలు సాధ్యమవుతుంది, మీరు ఎట్లాంటి వీడియోలు చేయగలుగుతారో కింద కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఒక వీడియో నెక్స్ట్ మన 2-3 డేస్లో ఇంకో వీడియో ఎడిటింగ్ చేసి మీకు చూపిస్తా, సరేనా? దానికంటే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే అంత
ఈజీ ఏం కాదు, అంత కష్టమేం కాదు. మీరు కరెక్ట్గా ఎఫోర్డబుల్ పెట్టి ఒక 2-3 డేస్కి ఒక వీడియో అన్న పెట్టగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ దీనికి సంబంధించిన టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఏం మిక్స్డ్ కంటెంట్ పెట్టుకోవద్దు. మీరు ఏ ఛానల్ చూసి ఇలాంటి మా వల్ల అయితే అని చెప్పేసి అనుకుంటారో, మీరు ఒక ఛానల్ చూస్తారు ఇట్లాంటి వీడియోస్ నేను చేయగలుగుతా అని మీకు ఇక్కడ అనిపించినప్పుడు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళ వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక 2-3 వీడియోస్ మీరు ఎడిటింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఎడిటింగ్ కూడా పెద్ద కష్టమేం కాదు, అలా అని చెప్పి ఈజీ కూడా కాదు. మనం ఒక 2-3 వీడియోలు ఎడిటింగ్ చేసుకోవాలి, మనకు అర్థమైపోతుంది అనమాట. సో మీకు నచ్చిన కేటగిరీ వీడియోని మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళ ఛానల్ వీడియోస్ అన్నీ చూడండి. కింద కామెంట్ చేయండి, బ్రదర్ మేము ఇట్లాంటి వీడియోస్ చేయగలుగుతామని చెప్పేసి మీరు కింద కామెంట్ చేయండి. దేనికైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో నేను అంటే ఆల్మోస్ట్ అన్నీ నేను చేసి చూపిస్తాను. బట్ మోస్ట్లీ ఏవైతే రికమెండెడ్ ఎక్కువ ఉంటాయో నేనైతే స్టోరీ రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే కిడ్స్ సంబంధించిన స్టోరీస్ ఏంటంటే చిన్నపిల్లలు బొమ్మలు చూసుకుంటూ కథలు వింటే వాళ్ళకి చాలా ఇష్టం కదా. దీన్ని నేను ఎక్కువ రికమెండేషన్ చేస్తున్నాను, కానీ దీనికి ఎక్కువ కష్టపడాలా. సో నెక్స్ట్ నాకు తెలిసి దీని మీద ఒక వీడియో చేస్తాను, ఒక వీడియో చేసి అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? సో మీరు మాత్రం మీ కేటగిరీ, మీ ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకొని అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇంకొక 2-3 వీడియోలో కంపల్సరీ ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ రీసెర్చ్ చేసి అన్నీ ఆలోచించి రాసి కూర్చొని మళ్ళీ మీకు చెప్తున్నా. సో ప్లీజ్ దయచేసి అందరూ మీరు కూడా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పిస్తే నాకు తప్పన ఉంది కాబట్టి నేను మీకోసం వీడియో ఇస్తున్నా. సో మీరు కూడా నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వగలిగితే ప్లీజ్, ఏం లేదు, ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబర్లు వస్తున్నారు, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో నేను 3 వీడియోస్ మీద వీడియో చేస్తుంటాను. ఒకటి యూట్యూబ్ ట్రిక్స్, యూట్యూబ్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను చెప్తాను. రెండోది మనీ ఎర్నింగ్ ఎట్లా చేసుకోవాలా, ఆన్లైన్లో కానీ వేరే వర్క్ చేసి కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇట్లాంటి కేటగిరీ మీద వీడియో చేసి అప్లోడ్ చేస్తుంటాను. థర్డ్ వచ్చేసి సమ్ టైమ్స్ మొబైల్స్ కానీ గాడ్జెట్స్ ఉంటే వాటిని రివ్యూ చేస్తాను. ఈ 3 టాపిక్ల మీద నేను యూట్యూబ్ ఛానల్లో మన ఈ ఛానల్లో వీడియో చేస్తుంటాను. సో ఇది గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో కంటే ఇంత ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడి క్షమించండి. కొంచెం హెల్త్ బాగాలేదు, జలుబు అయింది, అందుకని మాట తడబడుతుంది. సో మీకు ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేసేదంటే వీడియోకి వ్యూస్ చాలా వస్తున్నాయని లైక్స్ రావట్లేదు. మీరు లైక్స్ చేస్తే నాకేం లక్షలు రావండి, నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. నేను ఇంత కష్టపడి వీడియో చేసినందుకు నాకు ఇన్ని లైక్స్ వచ్చినాయి, ఇన్ని కామెంట్లు వచ్చాయని చెప్పేసి నేను మోటివేషన్ కొద్దీ ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు నేను చేసే ఈ వీడియో నా ఒక్కడికి యూస్ఫుల్ కాదు, మీకు కూడా యూస్ఫుల్లే. ఎట్లా ఛానల్ పెట్టాలి, ఎట్లా వీడియోలు చేయాలి, ఎవ్రీథింగ్ మీకు కూడా నేర్పిస్తుంది. అంటే మీరు కూడా నాతో పాటు డబ్బులు సంపాదించుకుంటారు. సో ఇంత కష్టపడి నేను చేసినప్పుడు మీరు ఒక లైక్ చేయడానికి ప్రాబ్లం అని చెప్పండి. ప్లీజ్ అందరు దయచేసి లైక్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ రావాలని కోరుకుంటున్నా, మీరు చేస్తారనుకుంటున్నా. దాంతోపాటు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను, దాన్ని ఫాలో చేయండి. ఫేస్బుక్ నుంచి కూడా మనకు ఫ్రీగా అంటే కష్టపడుతుంది, ఏది ఫ్రీగా రాదు, సారీ. ఫేస్బుక్ నుంచి కూడా డబ్బులు ఎలా సంపాదించుకోవాలని మీకు అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో దయచేసి కింద ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చిన అందరూ అక్కడ ఫాలో చేసేయండి. ఇంకేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు వీడియోస్ ఎక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఎడిటింగ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చుకోవాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎవ్రీథింగ్ చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఛానల్ సంబంధించిన ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇంకొక 3-4 డేస్లో తప్పకుండా వీడియో పెడతాను. సో ఇందులో బోనస్ టిప్ ఏంటంటే, బ్రదర్ అసలు మా వల్ల వీడియోలు చేయడం మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఎవరి వల్ల అయితే అసలు వీడియోలు చేయడమే వాళ్ళ వల్ల కాదో అట్లాంటి వాళ్ళకు కూడా వేరే వాళ్ళ వీడియోస్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని కొన్ని వెబ్సైట్ నుండి దాని ద్వారా కూడా మన ఛానల్ అప్లోడ్ చేసుకొని డబ్బులు సంపాదించే మెథడ్ కూడా చెప్తాను. ఇదే మీకు బోనస్ టిప్. ఎందుకంటే ఇంతసేపు చెప్పింది ఎవరైతే కష్టపడి వీడియోలు చేసుకుంటారో వాళ్ళ కోసం. కొందరు మా వల్ల వీడియోలు చేయడం అంటే మాకు సిగ్గు అవుతుంది, మాకు షై ఫీలింగ్ ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో ఫైనాన్షియల్గా. సో అట్లాంటి వాళ్ళు వీడియోలు చేయలేరు కాబట్టి, సో ఎవరైతే వీడియోలు అస్సలు చేయలేరో అట్లాంటి వాళ్ళు వేరే వాళ్ళ వీడియోస్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని వాటిని ఛానల్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేసుకొని డబ్బులు సంపాదించే మెథడ్ కూడా చెప్తాను. సో అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో వెయిట్ చేయండి. దాంతోపాటు కొందరు మొన్న అడిగారు కామెంట్లో, బ్రదర్ మేము ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తాం, వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల నేను వీడియోలు చేయొచ్చు అని అడిగారు నాకు. సో ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చి కొన్ని ఫొటోస్ వేసి వీడియోస్ చేసే అవకాశం కూడా ఉంది. నేను అట్లాంటి వీడియోలు కూడా మన అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో వెయిట్ చేయండి. సో ఇదే మీకు బోనస్ టిప్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, అప్కమింగ్ మన ఛానల్లో ఇట్లాంటి మనీ ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ చాలా వస్తుంటాయి. అట్లాగే మీకు యూట్యూబ్ సంబంధించిన డౌన్లోడ్ క్లియర్ చేస్తూ ఉంటాను. సో కీప్ ఇన్ టచ్. ఓకేనా? బై.